శ్రీ 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 కరకచెట్టు పోలిమమ్మ ఆషాఢ మాస ఉత్సవాలు భాగంగా మధ్య వారింటి దగ్గర నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సారే కార్యక్రమాన్ని మొదలుపెట్టి కరకచెట్టు అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా సేవా గరడీలతో చెడతలతో కోలాహలంగా 14 గ్రామాల ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో ఊరేగింపుగా అమ్మవారి గుడికి చేర్చినారు. ఇక పోతనరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ రోజు మధ్యాహ్నం స్వామివారి గుడి ప్రాంగణంలో గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవాదాయ శాఖ మరియు గ్రామ పెద్దలు అలాగే మధ్యవారి కుటుంబకులు కార్యక్రమం సదురు పట్టింది. అమ్మవారికి మూల విరాట్ అయినటువంటి ఇక్కడి నుండి ఆషాఢ మాసం సందర్భంగా మరి అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ 14 గ్రామాల ప్రజలు కూడా కంటికి రెప్పలా కాపాడినటువంటి తల్లి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా సారి కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మరి ఇక్కడ పుట్టినిల్లు అయినటువంటి మధ్యవారి పెద్దింటి కాడి నుంచి శాస్త్రోక్తంగా అనేక రకాలైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి వంటలు మరియు పండ్లు పలహారాలు అలాగే అన్ని యొక్క సారి కార్యక్రమాలతోనే ఇక్కడి నుండి పురవీధుల్లో మహిళా సోదరిమణులు భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. 14 గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఆనవాయితీగా గుడి వద్దకు వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి తదువారి మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈ యొక్క అమ్మవారి కృప అంటే ఆనవాయితీ ఏంటంటే పెళ్లి కానివారు పురుషులు కానీ స్త్రీలు కానీ అంటే పెళ్లి అవుతుందని ఒక నమ్మకం, అలాగే పిల్లలు పుట్టిన వారు ఎవరైనా సరే వారికి కూడా పుడతారని ఒక నమ్మకం అమ్మవారిది మరి ఆశీస్సులతోనే. కాబట్టి ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు ఆ 14 గ్రామాల 23 తల్లి కల్పనలో ఆశీస్సులు ఉండాలని మీ ద్వారా